సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు పెన్మర్తి రాంభద్రరాజమ్మ. ఏం చేస్తారు సార్? నేను పాలకొల్లు నియోజకవర్గ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్, కాలాల మీద ప్రెసిడెంట్ని. ఎలా ఉంది సార్ అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అభివృద్ధి పరంగా రాష్ట్రం ముందుకు ఎలా తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఈరోజు మన ఎలక్షన్ జరిగి 8 నెలలు అయింది. 8 నెలల నుంచి చూస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం మంచి హోందాతనంగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా, ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా, కార్మికులకు ఇబ్బంది లేకుండా, కార్మికులకు ఇసుకి, అలాగే మరి రైతులకి ధాన్యం కొనుగోళ్ళు, ధాన్యం అమ్మిన 12 గంటల్లో డబ్బులు, అలాగే మరి కార్మికులకి ఇసుకి, అలాగే మరి జీతాలు, ఉద్యోగస్తులకు జీతాలు అన్నీ కూడా అనుకున్న టైంకి 1వ తారీఖు ఆదివారం వచ్చిన 31వ తారీఖున ఇచ్చే రోజులు జరుగుతూ ఉన్నాయి. అలా జరుగుతూ అన్ని విషయాల్లో కూడా అన్ని పథకాల్లో కూడా ఇప్పుడు ఏ సమస్య లేకుండా అన్నీ కూడా సక్రమంగా సాదాగా మొత్తం అన్ని క్లాస్గా జరుగుతూ ఉన్నాయి. మరి ఇసుక పరంగా బాగుందంటున్నారు. మరి ఇసుక పేరు చెప్పుకుని దందాలు చేస్తున్నారు కూటమి నాయకులు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు దందాలు చేస్తున్నారని చెప్పి మీద బురద చల్లుతుంది తప్ప ఎక్కడైనా పట్టుకుని నిరూపించి ఒక్క కేసుని చూపించమనండి. ఇలా ఈ ట్రాక్టర్ పట్టిప్పులు తోలేస్తుంది, లేదా ఆడి పట్టుకుపోతున్నాడు, ఈ లారీ వెళ్ళిపోతుందని చెప్పి ఒక కేసు పట్టి చూపించమనండి. అది ఊరికే బురద చల్లటం తప్ప అంతకన్నా ఏం చేతకాని తరం వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న అభివృద్ధిని చూడలేక వాళ్ళు అలాంటి బురద చల్లటం తప్ప. జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే నాకు ప్రతిపక్షం కావాలి, ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అతను ఇంకేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. చేయలేనక ఏం మాట్లాడాలో తెలియలేకుండా అందరూ నవ్వుకుంటున్నారని వాళ్ళ నాయకులే, ఆ పార్టీ నాయకులే ఇప్పుడు ఎందుకు వచ్చిన కూడా ఇవన్నీ మనకి ఎందుకని అన్ని నాయకులు కూడా ఉన్నారు. అలా ఉంది అతని పరిస్థితి. అంటే ప్రజల్లో ఇప్పుడు ఎలా ఉందండి అంటే పెన్షన్ విషయానికి వస్తే, లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్లు, లేకపోతే రైతు భరోసా లేదని చెప్పి కొంతమంది అంటున్నారు కదా, ఇవేమి లేకుండా మరి కూటమి విఫలమైంది అని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. కూటమి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? అలా అనుకుంటే ఈ పాటికే మరి ప్రజలు అందరూ వ్యతిరేకంగా రావాలి కదా. మాకు గ్యాస్ రాలేదని కానీ, లేకపోతే మాకు పెన్షన్ రాలేదని కానీ, లేదా మాకు ఇల్లు రాలేదని కానీ, లేదా మాకు రోడ్లు వేయలేదని ప్రజల వ్యతిరేక ఈ పాటికి వ్యతిరేక తిరుగుతారు. అలాగే ఎక్కడైనా ఒక్క మనిషి కానీ, ఒక రైతు కూలి కానీ, ఒక రైతు కానీ, ఒక సామాన్య మానవుడు కానీ మాకు ఇది జరగట్లేదని ఎక్కడ ఒక ఏరియా చూపించలేదు ఇప్పటికీ. ఏ మీటింగ్లో అయితే ఇలా మన నాయకుడి దగ్గరికి వచ్చి ఇలా మాలాంటి నాయకుల దగ్గరికి వచ్చి మాకు రాలేదు, ఇది రాలేదండి కానీ అది రాలేదని ఏ నాయకుడు ఇప్పటికీ అక్కడ అడగలేదు. అంత సవ్యంగా అనుకున్నట్టు అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఆఫీసులు కానీ, ప్రభుత్వ పరంగా కానీ, రైస్ మిల్లులు కానీ అన్నీ కూడా సక్రమంగా అన్నీ జరుగుతారు, నీట్గా వెళ్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తాను, జనాల సమస్యలకి పరిష్కారం తీసుకొని పని చేస్తాను అంటున్నారు. మరి జనాల్లోకి వస్తే జనాలు స్పందిస్తారా, సపోర్ట్ చేస్తారా? అలా ప్రజల మీద పక్షాన అతను ఇవాళ అసెంబ్లీకి వెళ్ళాడండి, వచ్చి సంతకం పెట్టి 5 నిమిషాల్లో వెళ్ళిపోయాడంటే అర్థం. అతను ఎమ్మెల్యే పదవి కోసం వచ్చాడు తప్ప ప్రజలకు సేవ చేద్దామని కాదు. ప్రజలకు సేవ చేసుకున్నవాడైతే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఉండి అక్కడ నిలదీయాలి. మా ప్రజల్లో ఈ సమస్య, రాష్ట్రంలో ఈ సమస్య ఉంది, దీన్ని మీరు చేయాలి అని అడుగుతాడు. సరే, ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుండి 2019 వరకు ఉన్నారు. అప్పుడు ఆ 5 సంవత్సరాలకి ఈ 5 సంవత్సరాలకి మార్పు ఏమైనా వచ్చిందా? మార్పు ఇప్పుడైతే ఆయన నెగ్గిన తర్వాత కూడా మనం మారాలి, మీరు మారాలి, నేను మారుతాను, అలాగే మారాడు. అన్ని పనులు కూడా ఉన్నటువంటి మంత్రివర్గంతో చర్చించుకుని, పవన్ కళ్యాణ్తో చర్చించి, అలా మోడీ గారితో చర్చించి ఏమన్నా సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి అనుకున్నట్టు అన్నీ కూడా చేపడుతుంది. అలా ఉన్న గురించి ఇవాళ కేంద్రం ఫుల్ సపోర్ట్గా ఉండి మనం ఒకటి అడిగితే 2 కార్యక్రమాలు 2 గంటలకు శాంక్షన్ ఇస్తున్నారు. అన్నీ కూడా వేల కోట్లు మనకి ప్రపోజ్ చేసేసి అనుకున్నది అడిగినట్టు కూడా వెంటనే శాంక్షన్ చేస్తున్నారు. ఇలా పోలవరం కానీ, అమరావతి కానీ, ఏది ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నిటికి కూడా వాళ్ళు సాయం చేస్తున్నారు. దాన్ని ఎలా సక్రమంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు.